బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్లవాడికి, రెంట్కి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి. సాలరీ వస్తుంటది, ఈఎంఐ పే చేస్తుంటాము. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్ లేకుండా వచ్చిన సాలరీ అనేది 2 రోజులకే అయిపోతా ఉంటది. ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బంది 4 రోజులకు వస్తే మన దగ్గర 1 రూపీ కూడా మిగలదు. అందుకే ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీకు స్ట్రెస్ అనేది తగ్గదు, అయినా ఈఎంఐల గోల్ అనేది తగ్గదు. అది తగ్గాలనుకుంటే మీరు ఈ రోజు నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా అప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు. ఈ పూర్తి రూట్ మ్యాప్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఈ రోజు వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫైనాన్స్ మెంటర్. నేను మీ లింగారెడ్డి. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఇంతకు ముందు వీడియోలు ఎవరైనా మిస్ అయినట్టు ఉంటే మన డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేలిస్ట్ లింకులు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ వీడియోలు చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోకి రండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫుల్ రోడ్ మ్యాప్ అనేది మనం దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఏది ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలని తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ గా ఎంత లాస్ అవుతున్నాం అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ప్రూఫ్ తో చూపెట్టబోతున్నా. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఈఎంఐ పే చేస్తుంటాం, సాలరీ వస్తుంటది, ఈఎంఐ పే చేస్తుంటాము. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్ లేకుండా వచ్చిన సాలరీ అనేది 2 రోజులకే అయిపోతా ఉంటది. ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బంది 4 రోజులకు వస్తే మన దగ్గర 1 రూపీ కూడా మిగలదు. అందుకే ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీకు స్ట్రెస్ అనేది తగ్గదు, అయినా ఈఎంఐల గోల్ అనేది తగ్గదు. అది తగ్గాలనుకుంటే మీరు ఈ రోజు నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా అప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు. ఈ పూర్తి రూట్ మ్యాప్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఈ రోడ్ మ్యాప్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మీ ఫ్యామిలీకి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ అనేది ముందుగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని రోజులకు చేయాలనేది చూసినట్టయితే మనం మీ ఎక్స్పెన్స్ నెలకు 30,000 రూపాయలు అయినట్టయితే మినిమం 6 మంత్స్ కి సరిపడా మీరు సేవింగ్ లో అనేది ఉంచుకోవాలి. ఇది ఎఫ్డీలో కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెట్టుకునే విధంగా ఉంచుకున్నా పర్లేదు, కానీ సేవింగ్ అకౌంట్ లో ఉంచుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30,000 రూపాయలు ప్రతి నెల ఎక్స్పెన్స్ అయినప్పుడు 6 నెలలకు మనం చూసుకోవాలనుకున్నాం కాబట్టి 1,80,000 రూపాయలు ప్రతిరోజు ఈ రోజు ఇప్పుడు నాకు అవసరం పడ్డా కూడా 1,80,000 రూపాయలు మీ అకౌంట్ లో అనేది మినిమం గా మెయింటైన్ చేయాలి. అటువంటిప్పుడే మీకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది సేవ్ చేయగలుగుతారు. ఇది ఎందుకోసం సేవ్ చేయాలని మనం చూసినట్లయితే అనుకోకుండా మీకు జాబ్ లాస్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ మీకు అవసరం పడ్డప్పుడు ఈ ఫండ్ అనేది మీరు వాడుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ దగ్గర లేదనుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ నుంచి అమౌంట్ అనేది తీయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. దానికోసమని ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది రూల్ నెంబర్ 1. సెకండ్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్. ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది ఎంత అవసరమో మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. స్మాల్ గా ఈ వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రొటెక్షన్ అనేది మీకు ఉండాలి. మినిమం ఈ ప్రొటెక్షన్ ఎంత వరకు మనం ఉండొచ్చు మంత్లీ అనేది కూడా ఆ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీకు ఈఎంఐల బాధలు తీరాలన్నా, లేదంటే ఫైనాన్షియల్ గా బెటర్ గా ఉండాలన్నా, నేను ఉన్న రోజే నేను అన్ని కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, నేను లేని రోజు ఎవరు కట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్, ఆఫ్టర్ దట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. రూల్ నెంబర్ 2. ఇప్పుడు 3వ స్టెప్ లోకి వెళ్దాం మనం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యమైనది. ఫస్ట్ ప్రొటెక్షన్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు అనుకోండి, ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే చాలా ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. మనకు ఈవెన్ 5,000, 10,000 రూపాయలతో కూడా మీకు 5 లక్షలకు 10 లక్షలకు మీ ఫ్యామిలీకి అనేది హెల్త్ ఇన్సూరెన్స్ దొరకడం జరుగుతుంది. అదే 10,000 రూపాయలు మీరు హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ రోజు ఇవి సరిపోతాయా? అదే మీరు 5,000 రూపాయలు పాలసీ కనుక తీసుకొని ఉంటే 5 లక్షలు 10 లక్షలకు కూడా మీకు కవరేజ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. మనకు ఆల్రెడీ నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నా, మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు అనుకున్నప్పుడు నువ్వు ఏ రోజైతే కంపెనీలో ఎగ్జిట్ అవుతావో ఆ రోజు నీ ఉన్న పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. దాని తర్వాత నువ్వు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజు అక్కడ ఉన్నా సరే చిన్న మొత్తంలో ఇక్కడ ఒక చిన్న పాలసీ అనేది తీసుకోండి. ఎందుకు అంటే కొన్ని కవరేజీలు మనకు వర్తించాలంటే మినిమం 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. దానికోసమని మీరు జాబ్ లో ఉన్నా సరే చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అన్న కంటిన్యూషన్ చేసుకోండి. అసలు ఇది లేని వాళ్ళు మాత్రం మినిమం 10 లక్షల నుంచి 15 లక్షల సమ్మష్యూర్డ్ గల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని హ్యాండ్ లో ఉంచుకోండి. ఇది ఉన్నది అనుకుంటే మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఇబ్బంది కాకుండా హాస్పిటల్ ఖర్చులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోగలుగుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు 3rd స్టెప్. ఇప్పుడు 4th స్టెప్ ఏంటి అని అంటే వెల్త్ క్రియేషన్. మీరు మినిమం 5,000 నుంచి 10,000 రూపాయలు స్విప్ చేస్తూ ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది చేస్తూ మీరు పెద్ద మొత్తంలో ఏ విధంగా గెయిన్స్ చేసుకోవాలో నిన్నటి వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది.
ఈ విధంగా నాకు 5,000 సాలరీ మిగలడం లేదు, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 5,000 మీకు ఇష్టం ఉన్నంత కొంత అమౌంట్ అయితే వెల్త్ క్రియేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా మీకు గ్రోత్ నిచ్చి మీ అన్ని అవసరాలను తీర్చగలుగుతుంది. వితౌట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా మీరు ముందుకెళ్తే ఫ్యూచర్ లో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. మినిమం నా దగ్గర నెలకు 500 రూపాయలు మిగులుతున్నాయి అనుకున్నా సరే ఆ 500 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈరోజు స్టార్ట్ చేయండి. రేపు పొద్దున 500 1000 చేస్తారు, మీరే 1000 2000 చేస్తారు. ఈ విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. ఇది 4th పాయింట్. ప్లానింగ్ అనేది ర్యాండమ్ కాదు. మీరు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది గోల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు మ్యారేజ్ అయింది, నెక్స్ట్ నాకు కిడ్ ఎడ్యుకేషన్ కోసం అనేది అమౌంట్ కావాలి, ఇది మిడ్ టర్మ్ కింద నేను తీసుకోవచ్చు. అదే కిడ్ మ్యారేజ్ అనుకోండి, లాంగ్ టర్మ్ కింద నేను తీసుకోవచ్చు. లేదంటే నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఎన్ని రోజులలో కట్టుకుంటున్నా, మినిమం 5 సంవత్సరాలలో నాకు ఇల్లు కావాలనుకుంటే షార్ట్ టర్మ్ అవసరాల కింద ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది, దానికి తగ్గట్టుగా మనం సేవింగ్స్ చేసుకొని వెళ్తే మనకు కావాల్సిన గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇది 5వ నెంబర్ పాయింట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, మీకు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండానే యూలిప్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, మిక్స్డ్ ప్లాన్స్ తీసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం డిస్టర్బ్ చేసుకోవడం జరుగుతుంది. యూలిప్ ప్లాన్స్ లో ఇన్సూరెన్స్ ఉంటుంది, రిటర్న్స్ వస్తాయి, ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఫస్ట్ ప్రొటెక్షన్ అనేది మీకు ఎంత ఎక్కువ కావాలనో అది తీసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళండి. యూలిప్లు మొత్తానికి అద్దని కాదు, ఎండోమెంట్ కూడా మొత్తానికి అద్దని కాదు. మీకు గ్యారెంటెడ్ ప్లాన్స్ కావాలనుకున్నప్పుడు ఎండోమెంట్ లోనే దొరుకుతాయి, ఖచ్చితంగా రిటర్న్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ప్రొటెక్షన్ తీసుకుంటూ ఈ ప్లాన్స్ అనేది కంటిన్యూషన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మన తెలుగు ఫైనాన్స్ మెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేయండి. మీ ఏజ్, మీ మంత్లీ సేవింగ్స్, మీకు పర్సనల్గా రిప్లేస్ ఇచ్చు గైడెన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన ఆర్డర్ ప్రకారం మీకు అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రొటెక్షన్ ఫ్యామిలీకి ఇస్తూ 3వ దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత లాస్ట్ ఫైనల్లో మన గోల్స్. ఈ విధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది ప్లానింగ్ చేసుకుంటే రిచ్ పీపుల్గా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.